హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? హరిహర వీరమల్లు నిన్న ట్రయలర్ అయితే రిలీజ్ అయింది. మనం కొద్దిగా నాకు నచ్చలేదు అనేటటువంటి చెప్పా. దాంతో చాలామంది నెగిటివ్ కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం అయితే నేను చూసా. అసలు నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా డైరెక్ట్ ఎక్స్లో అయితే వార్నింగ్లు పంపిస్తున్నారు. ఊరు బాబు అది నా ఒపీనియన్ రా బాబు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏం అనలేదే, జస్ట్ లుక్స్ బాగున్నాయి కానీ ఆ టేకింగ్ అనేది బాగాలేదు, మ్యూజిక్ అనేది బాగాలేదు అని చెప్పి నేనైతే చెప్పాను. నేను ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నా. ఓకే, నాకు నచ్చనంత పోతున్నా ఒరిగింది ఏం లేదు కదా. చూసుకున్నట్లయితే ఇప్పటికే 4 కోట్ల వ్యూస్ని అయితే సొంతం చేసుకుంది. 4.8 crores అంటే మాటలు కాదనమాట. చాలా రికార్డులను అయితే బ్రేక్ చేసింది. చూసినవా హరిహర వీరమల్లు హిందీలో 70 లక్షల వ్యూస్, అండ్ మన తెలుగులో చూసుకున్నట్లయితే 4 కోట్లు, కన్నడలో వేరే లాంగ్వేజ్లో కూడా హరిహర వీరమల్లు ఊచకోతకు వస్తుంది. దీన్ని నువ్వు అబ్జర్వ్ చేసినావు అని చెప్పి చాలామంది అయితే నాకు మెసేజ్లు చేయడం, కామెంట్లు చేయడం నేను చూసా. నిజంగా ఇది గ్రేట్ అనమాట. అప్రిషియేషన్ చేయాల్సినటువంటి విషయం. హైపే లేదురా అసలు, కనీసం సినిమాని ఎవరు డేకడరా అనేటటువంటి ట్రైలర్కే ఆల్మోస్ట్ ఈ మిలియన్స్లో వ్యూస్ సంపాదించుకుందంటే ఒక్కసారి ఓజీ ట్రైలర్ రిలీజ్ అయితే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఏ రేంజ్లోకి వెళ్ళిపోద్ది అనేటటువంటిది మీ అంచనాలకు కూడా ఉంటుందో అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం నేను చూసాను అనమాట. అండ్ ఇది కూడా ఫేక్ అని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఉదాహరణకి దిల్ రాజు గారు మాట్లాడినటువంటి ఈ మాట లేదా అని మనం ఇచ్చేసి దాని వెనకాల అవి వేసుకుంటూ వెళ్తే విచిత్రం ఏంటంటే మా ఇంట్లో అడిగారు, అయ్యింది ఇది 10 million చూసారా అని. ఈ మాట పట్టుకొని యూట్యూబ్లో ఉన్నటువంటి వ్యూస్ అయితే కొనుక్కోవచ్చు, లైక్స్ అయితే కొనుక్కోవచ్చు, కామెంట్స్ అయితే కొనుక్కోవచ్చు. అదేవిధంగా హరిహర వీరమల్లు వ్యూస్ని కొనుక్కుంది, లైక్స్ని కొనుక్కుంది తప్ప అవి జెన్యూన్ వ్యూస్ కాదు, జెన్యూన్ లైక్స్ కాదు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేయడం, చాలామంది ఇది చేయడం అయితే నేనైతే చూస్తున్నాను అనమాట. వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా హరిహర వీరమల్లు ట్రైలర్లో వ్యూస్ కొనుక్కున్నారు, లైక్స్ కొనుక్కున్నారు అంటే మీరు నన్ను తిడతారు. నేనైతే ప్రూఫ్స్తో చూపిస్తాను చూడండి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఏ రికార్డ్ని బ్రేక్ చేసిందంటే పుష్ప 2, పుష్ప 1 కాదు, పుష్ప 2 రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది. ఇది మాటలు కాదు భయ్యో, ఎందుకంటే అది పుష్ప 2 అనేటటువంటిది మోస్ట్ హైప్డ్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగ్గల్లి వెయిట్ చేశారు. దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో 24 అవర్స్లో దానికన్నా డబల్ వ్యూస్ని, డబల్ లైక్స్ని హరిహర వీరమల్లు అయితే సంపాదించుకుంది. ఇది మామూలు అడ్వెంచర్ కాదు, ఇది తోపులకే తోపు అని చెప్తాను నేను. నిజం చెప్పాలి అని అంటే వీళ్ళు ఈ వ్యూస్ని, ఈ లైక్స్ని కొనుక్కున్నారు. మీరు తిట్టమాకండి, నేను చెప్తా చూడండి. కొనటం ఏం మాత్రం తప్పు కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా కొనవచ్చు అనమాట. ప్రూఫ్స్ ఏంటంటే వీరమల్లు టీజర్ రిలీజ్ అయింది. టీజర్కి ఎన్ని వ్యూస్ వచ్చినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 సంవత్సరం అయితే ఉంది టీజర్ రిలీజ్ అయ్యి, ఆల్మోస్ట్ 1.6 crores వచ్చినాయి మొత్తం టీజర్కి. అటు ఇటుగా మొత్తం కలిపి ఇప్పటిదాకా అయితే 1.6 crores వచ్చినాయి. సో మొత్తం 1 సంవత్సరానికి అటు ఇటుగా 2 కోట్ల వ్యూస్ సంపాదించలే, కానీ డైరెక్ట్గా 24 గంటల్లో ఒక్క రోజుల్లోనే 5 కోట్ల వ్యూస్ సంపాదించుకుందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఇది ఏదైతే ఉందో కొనుక్కుండే అనమాట. నేనేం తప్పంట్లా, 100% కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పని అయితే ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టు చాలా మంది అయితే వ్యూస్ కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కోవడం తప్పు అని చెప్పి ఆయన చెప్పిన కానీ అది తప్పు కాదనమాట. ఎందుకంటే అది ప్రమోషన్లో ఒక భాగం. ఖచ్చితంగా మనం డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కోవడం వల్ల సినిమా అయితే చాలా మందికి ఎక్స్పోజ్ అయింది. దీన్ని యాడ్ ద్వారా ప్లే చేయడం అంటారు. ఆ గుంటూరు కారం కొనుక్కుంది వాస్తవమే, కాకపోతే కొన్ని సినిమాలు అయితే కొనుక్కోలేదు. కానీ హరిహర వీరమల్లు అయితే ట్రైలర్ వ్యూస్ని, లైక్స్ని కొనుక్కుంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మీరు తిట్టుకోవద్దు, నేను చెప్తా చూడండి. 850 కోట్లు పెట్టి తీస్తున్నటువంటి సినిమా రామాయణ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి గారు, మన యష్ బాస్ నడుస్తున్నటువంటి సినిమా. దానికి ఎన్ని వ్యూస్ రావాలి? హిందీలో దాన్ని రిలీజ్ చేస్తే పట్టుమని 1 కోటి మంది చూడాలి. ఇప్పటిదాకా 71 లక్షల మంది చూశారు. సో దాన్ని 71 లక్షల మంది మట్టికే చూశారు అనేటటువంటిది హిందీలో కూడా 71 లక్షల మంది చూడలేదు. ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్లో కలిపి ఒకటి రిలీజ్ చేసినా కానీ కనీసం 1 కోటి మంది చూడలేదు. మోస్ట్ హైప్డ్ మూవీ, మంచి కాస్ట్ ఉంది. దాన్నే 1 కోటి మంది 24 గంటల్లో చూడలేనప్పుడు హరిహర వీరమల్లుని 24 గంటల్లో 5 కోట్ల మంది చూశారు అంటే మీరు ఎలా నమ్ముతారు? నాకైతే అర్థం కావట్లేదు. అండ్ పుష్ప 2 చూసుకున్నట్లయితే అది కూడా మోస్ట్ హైప్డ్ మూవీ, దానికి కూడా అన్ని వ్యూస్ రాలేదు 24 గంటలు. మరి దీనికి వస్తున్నాయి అంటే మీరు ఎలా నమ్ముతారు? ఇది కూడా నాకు అర్థం కావట్లేదు. ఓజీ టీజర్ చూడండి, దాన్ని కూడా 24 అవర్స్లో అన్ని వ్యూస్ రాలా. ఓజీ అనేటటువంటిది మోస్ట్ హైప్డ్ మూవీ, ఇప్పుడు రిలీజ్ అయినా కానీ 1000 కోట్లు కొట్టాల్సినటువంటి సినిమా. దాని టీజర్కి అన్ని వ్యూస్ రాలా, కానీ హరిహర వీరమల్లుకి ఇన్ని వ్యూస్ వచ్చినాయంటే మీరు ఎలా నమ్ముతారు? ఇవన్నీ కూడా పెయిడ్ అనమాట. కొనుక్కొని వాళ్ళైతే వ్యూస్ సంపాదించుకున్నారు అనేటటువంటిది 100% వాస్తవం. నాకు ఇక్కడ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఇలా సంపాదించుకోవడం తప్పు కానే కాదనమాట, ప్రమోషన్లో ఒక భాగం. యాడ్ ద్వారా ఈ యొక్క ప్లే అయితే ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియోలో కూడా ఒక్కసారన్నా సరే హరిహర వీరమల్లు ట్రైలర్ ప్లే అయి ఉంటుంది. అలా ప్లే చేసుకోవటం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. కానీ దీన్ని కూడా మేము జెన్యూన్గా సంపాదించుకున్నాం, ఓచకోతకు వస్తుంది అనేటటువంటి పోస్టర్లు వాళ్ళు రిలీజ్ చేయడం అయితే
అది కొద్దిగా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎనీవే నేనైతే ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, టీజర్కి 2 కోట్ల వ్యూస్ సంవత్సరం నుండి రానప్పటికో ట్రైలర్కి 5 కోట్ల వ్యూస్ ఒక్క రోజులో ఎలా వస్తాయి? దీన్ని మీకు సమాధానం చెప్పండి. అండ్ పుష్ప 2 ఏదైతే ఉందో మోస్ట్ హైప్డ్ మూవీ, పుష్ప 1 కాదు 2 హైప్డ్, దానికన్నా వ్యూస్ రానప్పుడు దీనికి ఎలా వస్తాయి? సలార్ చూసుకున్నట్లయితే ఇప్పటికీ 5 కోట్ల వ్యూస్ ట్రైలర్ సంపాదించుకుంది, కానీ సలార్ టీజర్ చూసుకున్నట్లయితే 14 కోట్ల వ్యూస్ సంపాదించుకుంది. 14 కోట్ల టీజర్ వ్యూస్ సంపాదించుకున్నటువంటి సలార్ ట్రైలర్కి వచ్చేసరికి 5 కోట్ల వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ 2 కోట్ల వ్యూస్ కూడా సంపాదించుకునేటటువంటి హరిహర వీరమల్లు టీజర్ ఇక్కడికి వచ్చేసరికి 4-5 కోట్ల వ్యూస్ ఎలా సంపాదించుకుంటుంది, అన్ని లైక్స్ ఎలా సంపాదించుకుంటుంది అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. దీని మీద నన్ను ట్రోల్ చేయొచ్చు, నన్ను యాంటీ అనొచ్చు, అది ఏ అన్నా కూడా మీరు పర్లేదు. అది మూవీ టీం కూడా కొన్ని రోజులు అఫీషియల్గా తెలియజేస్తారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి 90% సినిమాలు వ్యూస్ని కొనుక్కుంటారు, కాకపోతే వాళ్ళు కొద్దిగా లిమిట్గా కొనుక్కుంటారు. కానీ హరిహర వీరమల్లు మూవీ టీం ఏదైతే ఉందో కొద్దిగా లిమిట్ దాటి కొంటది అనేటటువంటిది 100% వస్తాం. ఇది అనమాట. చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు కదా, నాకు కామెంట్లు చేస్తున్నారు కదా, వాళ్ళకైతే ఇస్తున్నా యాజ్ ఎ యూట్యూబర్గా చెప్తున్నాను, వ్యూస్ కొనుక్కోవచ్చు. మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు యాడ్సెన్స్ ద్వారా కొన్ని మనీ అయితే పే చేసి ఈ విధంగా దాన్ని పబ్లిష్ చేయని చెప్పి యూట్యూబ్కి చెప్తే యూట్యూబ్ అల్గారిథం ఆటోమేటిక్గా ఒక 1000కి మీకు ఇన్ని వ్యూస్ వస్తాయి, ఒక 2000 రూపాయలకి ఇన్ని వ్యూస్ వస్తాయి, 10,000 రూపాయలకి ఇన్ని వ్యూస్ వస్తాయి అనేటటువంటిది యూట్యూబే మనకి ఆపర్చునిటీని ఇచ్చింది. యూట్యూబే మనకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది వాడుకోవడంలో తప్పలేదన్నమాట. ఎనీవే హరిహర వీరమల్లు రికార్డు ఏదైతే ఉందో అది ఇప్పట్లో బ్రేక్ కాదు అనేటటువంటిది 100% వస్తావో గ్రేట్ అనమాట. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ప్యూర్ వింటేజ్ అయినా ప్యూర్ మాస్ అయితే కానొస్తుంది అనమాట. ఇక రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయి అనేటటువంటిది వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా మీకైతే తెలియజేసుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.